హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియో చూసారో వాళ్ళకి కానీ లేదా లైవ్ ఆడియన్స్కి కానీ ఈరోజు ఎపిసోడ్ చూసాక ఒక విషయం అర్థమైంది క్లియర్గా. వాళ్ళ ముద్దు బిడ్డను కాపాడుకోవడానికి ముద్దు బిడ్డకు సంబంధించిన ఎలాంటి క్లిప్స్ ఈ ఎపిసోడ్లో రానివ్వట్లేదు, నెగిటివ్ క్లిప్స్. ఈరోజు క్లియర్గా మనీని అవుట్ చేసిన తర్వాత సోనియా అండ్ నిఖిల్ ఏవైతే మాట్లాడుకున్నారో అవన్నీ ఎపిసోడ్లో ఎందుకు ఎత్తేసాడు, క్లియర్గా ఎందుకు ఎత్తేసాడంటే అది వేస్తే ఖచ్చితంగా సోనియాకి ఇంకా ఎక్కువ నెగిటివ్, ఖచ్చితంగా ఆడియన్స్కి అది నచ్చదు ఆ క్లిప్, కాబట్టి ఎత్తేసాడు. ఆ క్లిప్ వేసి ఉండుంటే సోనియా అసలు స్వరూపం ఇంకొంచెం బయటపడేది, ఆ స్నేకియా వేషాలన్నీ బయటపడేవి, అలాగే నిఖిల్ కన్నింగ్నెస్ కూడా జనాలకు తెలిసేది. జస్ట్ సోనియా ఆల్రెడీ నామినేషన్లో ఉంది, ఆల్రెడీ తక్కువ ఓట్లు పడుతున్నాయి, ఇలాంటి సమయంలో అలాంటి క్లిప్ వేస్తే నా ముద్దు బిడ్డకి ఇంకా తక్కువ ఓట్లు పడిపోతాయి, సో నేను వేయను, లైవ్లో వేసేసి వదిలేద్దాం. సో లైవ్లో వేసి వదిలేసాడు. నేనైతే వదలను, క్లిప్ పట్టుకొచ్చి నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతా. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి, 85,000 ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడికి వచ్చేసేయండి. అక్కడ ఖచ్చితంగా క్లిప్ పెడతాను. ఎందుకు పెడతానంటే ఆ క్లిప్లో అసలు యష్మి మీద ఎంత కక్ష కట్టిందో సోనియా, ఆ విషయం మీకు అర్థమవుతుంది అనమాట. మాట్లాడుకుందాం వీడియోలో. ఆల్రెడీ లైవ్ది నేను ఒక పెట్టాను వీడియో, మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే లైవ్ ఆడియన్స్ కూడా తెలుసు. అలాగే నిఖిల్ కన్నింగ్నెస్ కూడా ఉందబ్బా ఆ వీడియోలో. ఆ వీడియో ఎత్తేసాడు ఎపిసోడ్లో. జస్ట్ ఏదో సోఫాలో కూర్చున్నారు, ముగ్గురు కూర్చుని సోఫాలో యష్మి గురించి మాట్లాడుకుంటుంటే యష్మి వస్తుంది, ఆ చిన్న మొక్కేసాడు. కానీ అసలు జరిగింది దానికంటే ముందు జరిగింది, అది మొత్తం ఎత్తిపడేశాడు. సో అదంతా మాట్లాడుకుందాం. అక్కడ ఏమంటుందంటే యష్మి మనీని అవుట్ చేశారు కదా, మనీని అవుట్ చేసిన తర్వాత అక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. యష్మి ఏం చేస్తుందంటే తన వర్షం చెప్పడానికి ట్రై చేస్తుంటే సోనియా అంటది, ఇక్కడ మనం పిచ్చింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ నువ్వు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ పేరు చెప్పు అని సోనియా అంటది. సారీ టు ఇంటరప్ట్ యూ అని చెప్పేసి అంటది అనమాట. సో ఈ మనీని అవుట్ చేసిన తర్వాత లోపల బెడ్రూమ్లో నిఖిల్ అలాగే సోనియా వీళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు మొదలు పెడుతుంది సోనియా నిఖిల్కి క్లాస్ పీకుతుంది. అసలు నువ్వు బుర్ర పెట్టి ఆడుతున్నావు ఆ గేమ్, నేను అక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ అని నేను ఎందుకన్నాను యష్మిని, అప్పుడైనా నీకు అర్థమవుతుంది మనీని కాదు అక్కడ నుంచి పీకాల్సింది యష్మిని అని. అసలు యష్మి ఏం గేమ్ ఆడుతుంది, ఇదంతా పీకేసాడబ్బా ఎపిసోడ్లో. ఎన్ని అన్నదో యష్మి చాలా అన్నది, ఓన్లీ యష్మి గురించే కాదు, ప్రేరణ గురించి, విష్ణు గురించి, వీళ్ళ గురించి కూడా మాట్లాడేది, మొత్తం ఎత్తేసాడు. అస్సలు సోనియాకి సంబంధించిన ఎలాంటి నెగిటివ్ క్లిప్ ఎపిసోడ్లో రావట్లేదు. అక్కడ ఏమన్నదంటే యష్మి ఏమాడుతుందిరా, ఓన్లీ కొట్లాటలు ఒకటే వచ్చు, నేను తను చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఏం ఆడలేదురా, ఓన్లీ కొట్లాటలు చేసింది, ఆ ప్లానింగ్లో అవన్నీ నేను శేఖర్ భాష చేశాము, అక్కడ ఉన్నప్పుడు కూడా స్ట్రాటజీస్ వెళ్ళే ప్లాన్ చేశారంట, తనకు ఓన్లీ కొట్లాటలు వచ్చంట. సో అంతకు మించి ఏమొచ్చురా, ఏమీ ఆడదు, టాస్క్లు ఏమి ఆడదు, నువ్వు తన్నే పీకేయాలి మనీని కాదు అని చెప్పేసి అంటది. అలాగే వాళ్ళ టీం గురించి సీతా క్లాన్ గురించి మాట్లాడుతూ విష్ణు అండ్ ప్రేరణ అంట వాళ్ళిద్దరూ ఉమెన్ కార్డ్ యూజ్ చేసి ఆడతారు అని చెప్పేసి వాళ్ళ గురించి బిచ్చింగు. నిఖిల్ అంటాడు నిజంగానే నాకు కూడా యష్మినే తీసేయాలనిపించింది, వస్తుంది మళ్ళీ సోనియా మాటకి వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ వెళ్ళాడా అంతే సంగతులు. సో అంటాడు మళ్ళీ నేను కూడా యష్మినే తీసేద్దాం అనుకున్నా. పృథ్వీ ఏమంటున్నాడంటే ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అంటున్నాడు. కాదు, మనకు కావాల్సింది ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు కాదు, నలుగురు ఆటగాళ్ళు కావాలి. సో యష్మి కంటే మనీయే బెటరు, యష్మినే తీసేద్దాం అని అనుకున్నాడు, మరి తీయలేదే. అండ్ ఈవిడ సోనియా వచ్చేసి ఇక్కడ లోపల కూర్చొని నువ్వు ఎందుకు యష్మిని తీయలేదు, నీకు బుర్ర ఉందా, నెక్స్ట్ టైం అయినా బుర్ర పెట్టి ఆలోచించు అంటే నెక్స్ట్ టైం నీకు ఛాన్స్ వస్తే యష్మినే తరిమేయి అని చెప్తుంది. అలాగే చాలామంది హౌస్ మేట్స్ గురించి అమ్మాయిల గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసి మొత్తం ఎత్తేసాడు. మళ్ళీ సోనియా నేను మనీని అనుకుంటున్నాను, మనీని తీయాలనుకుంటున్నాను అంటుంది. నువ్వు ఫ్రంట్ ఫుట్ మీద గేమ్ ఆడొచ్చు కదా, ఇప్పుడు యష్మి ఉంది మనీని తీయాలనుకుంది, ఫేస్ మీద చెప్పింది, మనీ గురించి ఏం మాట్లాడినా మనీ నచ్చట్లేదు యష్మికి. సో యష్మి మనీ గురించి ఏం మాట్లాడినా ఫేస్ మీద మాట్లాడుతుంది, వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్లు చేయట్లేదు, డైరెక్ట్ ఫేస్ మీద మాట్లాడుతుంది. మనీ తప్పు చేసినప్పుడు దొరికిందే సొందని తిడుతుంది మనీని. అలాగే మనీ కరెక్ట్ చేసినప్పుడు పొగడడం కూడా మానట్లేదు. హ్యామర్ టాస్క్లో మనీ కరెక్ట్ చేసినప్పుడు మనీని పొగిడింది, పొగడ్డము పొగుడుతుంది, బట్ యష్మికి తనకి పట్టలేదు అన్నది, మనీకి యష్మికి పట్టలేదు అన్నది మనకి ఐ విట్నెస్ క్లియర్గా. సో తను ఏమన్నా ఫేస్ మీద చెప్తుంది, అంతేగాని దొంగచాటున ఇప్పుడేమో ఈమె యష్మిని తీసేయాలనుకున్నప్పుడు నువ్వు మనీ పేరు ఎందుకు చెప్పావు, అక్కడే నువ్వు యష్మి పేరు చెప్పొచ్చు కదా, నేను యష్మిని అవుట్ చేయాలనుకుంటున్నా చెప్పలేదు, అక్కడ మనీ పేరు చెప్పింది. మళ్ళీ నిఖిల్ని నువ్వెందుకు యష్మిని తీయలేదు అంటుంది. అప్పుడు నిఖిల్కి ఏమాత్రం కొంచెం బుర్ర ఉన్నా మరి నువ్వు మనీ పేరు ఎందుకు చెప్పావు, యష్మి పేరు చెప్తే అయిపోయేది కదా అని అడగలేడా నిఖిల్ తిరగేసి సోనియాని, మరి నువ్వు మనీ పేరు చెప్పావు కదా, నువ్వు యష్మి పేరు చెప్తే అయిపోయేది కదా అని ప్రతిదానికి
అని ఓ కట్టడం, నేను కూడా యష్మినే తీయాలనుకోవడం లేదు. అసలు ఫ్రంట్ ఫుట్ మీద గేమ్ లేదు నిఖిల్ది, అంతా కూడా జస్ట్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. అసలు ఆ వీడియో క్లిప్ వేసి ఉంటే నేను మాట్లాడుతున్న మాటలు మీకు అర్థమయ్యేవి. ఇప్పుడు కూడా మీకు ఏమన్నా నేను మాట్లాడుతున్న మాటలు అబద్ధం అనిపిస్తే మన ఇన్స్టాగ్రామ్కి రండి, ఖచ్చితంగా వీడియో క్లిప్ నేనైతే పెడతాను ఈరోజు. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, ఎందుకంటే చాలా పాయింట్స్ మిస్ అయిపోతాం. క్లాన్. సో నాకు అసలు ఈరోజు ఎపిసోడ్ చూస్తే అనిపించింది ఏంటంటే నిఖిల్కి తగిన శాస్తి జరిగింది ఏదైతే తమ్నేల్ పెట్టాను, కానీ బుద్ధి రాలేదు, కొంచెం కూడా బుద్ధి రాలేదు. యాక్చువల్గా ఆ బుద్ధి ప్లేస్లో మీకు నచ్చిన పదం వాడుకోవచ్చు, బుద్ధి రాలేదు ప్లేస్లో, బుద్ధి లేదు ప్లేస్లో. నేను యాజ్ రివ్యూవర్గా వాడలేను కాబట్టి నేను వాడను. అంత చెత్తగా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ యష్మి అంట వీళ్ళ క్లాన్లో జాయిన్ అవ్వలేదని లోపల ఇమిటేట్ చేస్తున్నాడు. అంతేగాని అరే మన టీంలోకి అసలు ఒక్కళ్ళు కూడా రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వడం, కానీ అరే మనం ఏం చేయాలి నెక్స్ట్, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, అదేం లేదు నిఖిల్కి. యష్మి అంటే వచ్చేటప్పుడు ఇల్లు అంటే అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చిందంట. ఆమె క్లియర్గా తన గేమ్ ప్లాన్ క్లియర్గా ఉంది. నేను వాళ్ళ గేమ్ ఏంటో చూడడానికే వెళ్తున్నాను, వెళ్ళింది. తన గేమరు గట్స్ ఉండాలి. ఒక టీం మొత్తం తనకి నచ్చదు, ఆ టీంలో యష్మి నచ్చడు. యష్మికి మొత్తం నిఖిల్ క్లాన్లో ఎవరు మణి నచ్చడు, అలాగే సోనియా నచ్చడు. అయినా ధైర్యంగా ఆ టీంలోకి వెళ్ళిందంటే యష్మి ధైర్యాన్నే మెచ్చుకోవాలి. అసలు మెంటల్ పీస్ పోగొట్టుకుని మరీ ఆ టీంలోకి వెళ్ళింది. మీరు చూడలేదు ఎపిసోడ్, లైవ్ చూడలేదు. లైవ్లో ఏం జరుగుతుందంటే యష్మిని కూర్చోబెట్టి, యష్మి కూర్చుంది, పక్కన పృథ్వీ కూర్చున్నాడు, ఆపోజిట్లో మణి కూర్చున్నాడు, మన నిఖిల్ గారు అండ్ సోనియా అక్క ఇలా పట్టుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు యాక్టింగ్ చేశారులే. యాక్చువల్గా అది యాక్టింగ్ అనుకున్న వాళ్ళు యాక్టింగ్ అనుకుంటారు, లేదా ఈ వంకన వీళ్ళు జీవిస్తున్నారని కూడా అనుకుంటారు. సో ఆ యాక్టింగ్లు జరిగాయి. పక్కనే ఉంది యష్మి, ఈ తనకు నచ్చనివి కొన్ని విషయాలు చూస్తుంది. అక్కడ కూర్చుని అక్కడ వాళ్ళిద్దరూ చేస్తున్న పనులు, ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని యాక్టింగ్లు ఏవైతే చేస్తున్నారో అది యష్మి చూస్తుంది. తనకి ఎంత మెంటల్ పీస్, చిరాకు వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ ఆమె చేసే పనుల మీద చిరాకు ఉంది, కానీ అంత మెంటల్ పీస్ పోగొట్టుకుని ఆ టీంలోకి వచ్చిందంటే తనకి గేమ్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ అర్థమవుతుంది. అంతేగాని నీలాగా 3 వర్సెస్ అంట హౌస్ అంట, 3 వర్సెస్ అంట హౌస్ అంటున్నాడు నిఖిల్. 3 వర్సెస్ అండ్ హౌసా? అక్కడ 3 వర్సెస్ అండ్ హౌస్ ఏంటమ్మా? నువ్వు అసలు ఏం ఆడుతున్నావు? శుభ్రంగా సోనియాకి పప్పెట్లా కూర్చున్నావు. ఆ పృథ్వీ కనీసం బాడీతో ఆడతాడు, ఆ పిల్లడికి అసలు బుర్రే లేదు. ఆ పిల్లడు అసలు బుర్రతో ఆలోచించడు, జస్ట్ ఫ్రీ మైండ్తో ఆడతాడు. సో ఆ పృథ్వీను సోనియా వీళ్ళిద్దరూ జస్ట్ సోనియాకి నిఖిల్ అంటే పృథ్వీ ఆ పులిహోర దద్దోజనాలే కదా విష్ణు అన్నట్టు. 3 వర్సెస్ హౌస్ ఏముంది? అసలు మీరిద్దరు ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి హౌస్లో. ఆ క్లాన్లో వరుస పెట్టి అందులోకి వెళ్ళిపోయారు. సీత క్లాన్లోకి, నీ క్లాన్కి ఒక్కళ్ళు కూడా విలువ ఇవ్వలేదన్న థింకింగే లేదు నిఖిల్కి. ఇంకేం విన్ అవుతాడు? జస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంతే నిఖిల్కి, ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు యష్మికి అంత ఫ్యాన్ బేస్ లేదు, కానీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది, కష్టపడుతుంది గేమ్లో. క్లాన్స్ గురించి వరుసగా మాట్లాడుకుందాం. విష్ణు దగ్గరికి వచ్చేటప్పటికి విష్ణు ఏమంటుందంటే నాకు ఆ క్లాన్లో రికగ్నైజేషన్ లేదు, అలాగే నేను లీస్ట్ ప్రియారిటీ, సో నేను అందులోకి వెళ్ళకూడదు అనుకుంటున్నా, ఇందులోకి వెళ్తున్నా. ఫస్ట్లో విష్ణుని పాపం నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపించింది బాగా స్టార్టింగ్లో. అప్పుడు నిఖిల్ తీసుకోలేదు, శుభ్రంగా అలాగే కూర్చున్నాడు. ఫైనల్గా పాపం నైన్గా తీసుకున్నది. ఇప్పుడు విష్ణుయే రిజెక్ట్ చేసింది. ఇంకా అంతకంటే ఎంత డౌన్ అయ్యాడు నిఖిల్ ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఒకప్పుడు నీ క్లాన్ కావాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్నారు అసలు క్లియర్గా. అయినా తన డౌన్ఫాల్ తనకు అర్థం అవ్వట్లేదు నిఖిల్కి. సో అయిపోయింది. నెక్స్ట్ సోనియా వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఈ సోనియా ఎలా మాట్లాడతాము, ఆమె ఎరగంట ఏంటో, ఆమె పొగరేంటో మీకు తెలియదు కదా. ఇంకో విషయం ఏంటంటే ఈమె కోసం పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఓట్లు వేయమని చాలా పెద్ద పిఆర్ ఈ సోనియాది. ఒకటి ఆర్జీవీ ట్వీట్స్, ఒక్క ప్లాట్ఫామ్ కాదు, సోషల్ మీడియాలో ఆర్జీవీకి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లో సోనియాతో తనకున్న ఫోటో పెట్టుకుని ఓట్స్ వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆర్జీవీ. రెండో వైపు పెద్ద పెద్ద హోర్డింగ్స్, దాని మీద సోనియా ఆకుల ఓటు వేసి గెలిపించండి, ఇదేదో పొలిటికల్ క్యాంపెయిన్ లాగా పెద్ద పెద్ద హోర్డింగ్స్. తక్కువ పిఆర్ కాదు, చాలా పెద్ద పిఆర్తో హౌస్లోకి వచ్చింది. అందుకే ఆ ధైర్యము, ఆ పొగరు అవన్నీ కనిపిస్తున్నాయి ఆమెలో. అంటే వీళ్ళు ఎన్నైనా చేసుకో, నన్ను ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు అన్నట్టుంది ఆమె సిచ్యువేషన్. సో అది. నెక్స్ట్ వచ్చేసి సోనియా అందరిలాగా మాట్లాడదు, కొంచెం రివర్స్లో మాట్లాడుతుంది. అంటే అది చూసి మనకు చిరాకు రావాలి కదా.
నిజంగా సోనియా ఏం మాట్లాడినా కానీ ఆటోమేటిక్గా మనకి బీపీ పెరిగిపోద్దప్ప ఎందుకు ఆమె అలా మాట్లాడుతుంది నాకు అర్థం అవదు. సోనియా వచ్చింది, మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆమె ఎలా మాట్లాడుతుంది. వచ్చి సీత టీంలో అంట అందరూ బాండింగ్ అంటారంట. సో అందుకంట తను సీత టీంని ఇగ్నోర్ చేస్తుందంట. అసలు ఈమె వాళ్ళని ఇగ్నోర్ చేయడమే వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు సీత టీంలోకి వెళ్తే మొత్తం బ్యాచ్ అంతా నిఖిల్ క్లాన్లోకి వచ్చేది. పాప మా సీత ఒంటరి అయ్యేది సోనియాని వేసుకుని. సో ఈమె రావాలని అక్కడ ఎవరు కోరుకోవట్లేదు. సో సీత క్లాన్ని ఇగ్నోర్ చేస్తుందంట. సో మొత్తం వీళ్ళనే ఇగ్నోర్ చేస్తున్నారు అక్కడ అంటే ఈమె ఇగ్నోర్ చేస్తుందంట. సో అలాంటి క్లోజ్డ్ బాండ్స్ వీళ్ళ దాంట్లో ఉండవంట. వీళ్ళ టీము ఏంటో తనే నిఖిల్ టీంలో మాట్లాడదు, తన టీం అన్నట్టు మాట్లాడుకుంది. వెళ్ళింది నిఖిల్ టీంలోకి. నిఖిల్ ఘన స్వాగతం పలికాడు మన సోనియాకి. నయనిక నాకు అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆపర్చునిటీ తక్కువ వస్తుంది, సో నేను ఇందులోకి వెళ్తున్నా. వీళ్ళందరూ కూడా నిఖిల్కి బాబు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టే నాకు మీ టీం వద్దు అని డైరెక్ట్ చెప్పి మరీ పక్క టీంలోకి వెళ్తే కొంచెం కూడా బుద్ధి లేకుండా లోపల కూర్చుని యష్మి ఎలా నడుచుకుంటూ వచ్చిందని ఇమిటేట్ చేస్తాడేంటి నిఖిల్. నిజంగా ఈ టైంలో ఒక స్ట్రాంగ్ వైల్డ్ కార్డుని దింపాలబ్బా. ఏ నవదీప్ లాంటి వాళ్ళను దింపాలి, టైటిల్ ఎత్తుకుని పోతారు, ఎత్తుకుని పోవాలి కూడా టైటిల్ ఎత్తుకుని. అంత ఒక్క యష్మి ప్రస్తుతానికి ఒక విన్నింగ్ ప్లేస్లో చూడగలుగుతున్నామంటే యష్మి మాత్రమే. సెకండ్ సీత. వీళ్ళిద్దరూ ఓన్లీ గేము అండ్ హౌస్లో అందరితోనే జల్లప్ అవుతారు. థర్డ్ నబీలు. వీళ్ళు ముగ్గురు, మణి కూడా పాపం, మణి, నబీలు, యష్మి, సీత, నబీల్, మణి, వీళ్ళ నలుగురు టార్గెట్ ఓన్లీ కప్పు గేము. అంతే. ఊరికే బ్యాక్ బిచ్చింగ్లు, పక్క వాళ్ళని పడి ఏడవడాలు, పక్క వాళ్ళ మీద పగబెట్టేయడాలు ఇలాంటివి ఏమీ లేదు. యష్మిది మణిది పర్సనల్ ఇష్యూ, తను ఎందుకో హట్ అయింది. బట్ సోనియాతో మాత్రం యష్మిని అసలు కంపేర్ చేయకండి. ఎందుకంటే యష్మి ఏమన్నా ఫేస్ మీద చెప్తుంది, మణి మీద తన కోపం ఉందా ఫేస్ మీద చెప్తుంది, నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నానా ఫేస్ మీద చెప్తుంది, నువ్వు నచ్చట్లేదా నీ ఫేస్ మీద చెప్తుంది. అంతే. పక్కన కూర్చుని మణిని తోసేయాలి, మన దాంట్లో ఉండనివ్వకూడదు, మణిని మూలన కూర్చోబెట్టాలి, ఇలాంటి ప్లాన్లు ఏమీ యష్మి వేయట్లేదు. సో అది మీరు ఎవరైనా కంపేర్ చేయాలనుకుంటే యష్మికి కూడా మణికంఠ అంటే పట్టలేదు కదా, ఇలా ఎవరైనా కంపేర్ చేయాలనుకుంటున్నారనుకోండి, నక్కకి నాకులోగానికి ఉన్నంత తేడా ఉంది యష్మికి సోనియాకి. సో అలా కంపేర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సోనియా పిఆర్ అయి ఉండాలి, ఇంకెవరు కంపేర్ చేయరు. సో అది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఒకే రీజన్ అబ్బా. నిఖిల్ క్లాన్లోకి నేను వెళ్ళను, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను అసలు నాకు ఛాన్స్ వస్తే పక్క టీంలోకి వెళ్ళిపోతాను అని అన్నాడు పృథ్వీ. కానీ అందులోకి ఎందుకు వెళ్ళాడంటే ఈసారి ఖచ్చితంగా ఏ ఛాన్స్ వచ్చినా నిఖిల్ నన్నే చూస్ చేసుకుంటాడన్న నమ్మకంతో వెళ్ళాడనమాట. ఎందుకంటే సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చాడు, నయనికకి ఆల్రెడీ సేవ్ చేశాడు. సో నెక్స్ట్ నన్ను ప్రిఫర్ చేస్తాడు ఖచ్చితంగా అన్న నమ్మకంతోనే పృథ్వీ వెళ్ళాడు. కానీ నిజంగా ఏమైనా ఛాన్స్ వస్తే నెక్స్ట్ ఖచ్చితంగా పృథ్వీకే ఇచ్చి తీరాలి నిఖిల్. ఇవ్వకపోతే పృథ్వీ రివర్స్ అవుతాడు, మామూలు రివర్స్ అవడు కానీ ఇస్తాడు. ఆ రివర్స్ అవుతాడు కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా ఈసారి పృథ్వీకి ఇస్తాడు. ఆదిత్య గారు ఏనేంటో ఆమె అంత ఇన్సల్ట్ చేస్తుందా సోనియా, అంత ఇన్సల్ట్ చేస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పొగుడుతూ కూర్చుంటాడు. అక్కడికి ప్రేరణ చెప్పింది, ఆదిత్య గారు మీరు కొంచెం ఇది మార్చుకోండి, మీరేమో అమ్మాయిని పొగుడుతుంటే తనేమో మీ ఎక్కడో ఉంటుంది, మీరు వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళి ఆమె దగ్గర మాట్లాడతాడు ఈయనేంటో ఆదిత్య గారు. సో ఈయన వచ్చేసి సీత క్లాన్లోకి వచ్చాడు. యష్మి ఫుల్ ఏవైతే సోనియా మాట్లాడిందో దానికి రివర్స్లో చెప్పి నేను బాండ్స్ కోసం రాలేదు, నేను గేమ్ కోసం వచ్చాను, నాకు ఎక్కడ ఆపర్చునిటీస్ వచ్చి నేను బాగా గేమ్ ఆడగలను, ఆ టీంలోకి వెళ్తాను. సో సీత క్లాన్లోకి వెళ్ళింది. పాపం ప్రేరణ మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో బిగ్ బాస్ నన్ను పిలవండి, నన్ను లాస్ట్ని పిలవద్దు, ఎందుకంటే నాకు ఒక్కటే చాయిస్ ఉంది, సో నేను ఒక్క క్లాన్లోకే వెళ్ళగలను అని ఫస్ట్ నుంచి అడుగుతుంది పాపం ఆ అమ్మాయి ప్రేరణ. పిలవలేదు, లాస్ట్ వరకు ఉంచేశారు ఆ అమ్మాయిని. సో నబీల్ వచ్చాడబ్బా. నబీల్ తప్పుని ఒప్పుని తప్పు అని సీత క్లాన్ చెప్పదంట. అంటే ఇండైరెక్ట్గా యువతల టీంని ర్యాగింగ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకి అదే పని, తప్పునేమో ఒప్పుని తప్పు అని చెప్తారు వాళ్ళు అని చెప్పేసి. కాబట్టి సీతలో రియాలిటీ ఉంది, నాగార్జున గారు కూడా చెప్పారు. సో నేను సీత క్లాన్లోకి వెళ్తా, కష్టపడి ఆడతాను, సీత క్లాన్కి బెస్ట్ ఇస్తాను అని చెప్పేసి అందులోకి వెళ్ళాడు. సో నబ్బీలు మాత్రం మామూలుగా లేదు, చాలా బాగున్నాడు. ఒక్కటే ఆ మనీతో ఏదైతే కామెడీ చేశాడో దాని గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మణి కూడా నిఖిల్ క్లాన్కి వెళ్ళాలని లేదు, అది నిఖిల్ ఫీల్ అవ్వకుండా కొంచెం మంచిగా చెప్పినట్టు చెప్పాడు. కానీ గమనించారా నిఖిల్ మాట్లాడాడు మణి గురించి, మణి కూడా డేంజరు, మన టీంలో ఉంచుకోకూడదు, తరిమేయాలని.
కానీ మణి ఇంకా నిఖిల్ నమ్ముతున్నాడు, ఒక అన్నగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ మిగిలిన వాళ్ళలాగా నాకు ఆ టీం వద్దు అని చెప్పకుండా, నేను ఆల్రెడీ నిఖిల్ క్లాన్లో చూశాను కాబట్టి సీత క్లాన్ కావాలని చెప్పేసి అలా నిఖిల్ హట్ అవ్వకుండా చెప్పినట్టు చెప్పాడు. బట్ పాపం సీత దగ్గర ఆప్షన్ లేక చాలా రిక్వెస్టింగ్గా రిజెక్ట్ చేసింది సీత. చాలా బాగా రిక్వెస్ట్ చేసింది, ప్రస్తుతానికి ఆ టీంని బాగా చూసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్లో ఆ వైల్డ్ కార్డు ఒకటి పీకి వేరేది పెట్టేటప్పుడు ఆదిత్య గారు ఉండరు అక్కడ. అప్పుడు కూడా అన్న రా అని పిలిచి అందరితో కలిసి పెట్టించింది. ఈ యూనిటీ ప్రస్తుతానికి సీతా క్లాన్లో ఉంది, బాగుంది చూడడానికి. సో నెక్స్ట్ ప్రేరణ. బిగ్ బాస్ మీరు మణికి స్వాప్ ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే సీత యాక్సెప్ట్ చేయలేదు. సో నాకు కూడా అదే పరిస్థితి వస్తుంది బిగ్ బాస్, నాకు ఈ టీమే కావాలి, ఈ క్లానే కావాలి బిగ్ బాస్ అంటే. పాపం చివరికి యష్మి అందులోకి వెళ్ళింది. ఒకటి ఫ్రెండ్ కోసం త్యాగం చేసింది, రెండు చూద్దాం ఖచ్చితంగా అందులోకి వెళ్ళాలి. ప్రేరణ ఎలాగో అందులోకి వెళ్ళలేదు, నేనే వెళ్ళి చూద్దాం వాళ్ళ ఆట ఎలా ఉంటుందో, నాకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అని. అది ఆల్రెడీ తేలిపోయింది ఈరోజు. ఇది కూడా ఎత్తేసాడులే, మనకి ఎపిసోడ్లో ఎత్తేసాడు. దీని గురించి కూడా మాట్లాడదాం. బిర్యానీ టాస్క్లో చాలా జరిగాయి, దీని గురించి కూడా మాట్లాడదాం. ఇదైంది. సో పాపం ప్రేరణకి యువతల టీంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రేరణ ఫీల్ అయింది, అరే నువ్వు లగ్జరీ రూమ్ కూడా వదిలేసుకున్నారా నా కోసమని. సో ఇదైన తర్వాత లోపల సోనియా మాట్లాడుతుంది. ఏంటి, నాకు సోనియా అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు ఆప్షన్స్ ఇచ్చి ఒకళ్ళని చూస్ చేసుకోమంటే నేను పృథ్వీని చేసుకుంటాను అన్నదంట. అదంటే వీళ్ళు బాండ్స్ చూసుకుంటున్నారు, అలాంటి దానికి నేను ఎలా వెళ్తాను అంటుంది. ఏమేం చెప్తుంది, నాకు నిఖిల్ వేరే వాళ్ళు ఉంటే నేను నిఖిల్నే చూస్ చేసుకుంటాను, ఇలాంటివన్నీ ఏమెందుకు చెప్తుంది. అసలు రెడ్ ఎగ్ ఈమెకి ఎందుకు ఇచ్చారు, ఈమెకి ఇవ్వకపోతే నాకే ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. సంచాలక్ చేస్తుంటే మన ఆ ఫొటోస్ టాస్క్లో నాకే సంచాలక్ అని ఎందుకు అడిగింది. ఆ నెక్స్ట్ ఆ క్యాబేజ్ టాస్క్లో నిన్నే ముందు ఎందుకు తీసుకున్నారు. ఇవన్నీ ఏంటమ్మా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వేరే వాళ్ళు మాత్రం ఒక గ్రూప్ గేమ్. ఏంటి 3 వర్సెస్ హౌస్ అంట. అంటే ఇప్పుడు మనం ప్రతి సీజన్లోనూ చూస్తాం కదా, ఏంటి ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఈ సీజన్ 8 వెరైటీ ఏంటో కానీ ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళని చూస్తేనే జనాలకు చిరాకు వస్తుంది. పాప మా ఒక్క పృథ్వీని తప్పితే ఎదురెదురే నిఖిల్ను ఈ సోనియా ఎదురెదురే. సో ఇది సిచ్యువేషన్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా మనల్ని హౌస్ మేట్స్ మొత్తం హౌస్ అంతా మనల్ని టార్గెట్ చేసేస్తుంది, మన మీద ఆడియన్స్కి జాలి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. లేదు, ఇక్కడ రివర్స్ జరుగుతుంది, వాళ్ళ ముగ్గురికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటున్నారు బయట జనాలు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అయితే అంటే అలా చేయడంట. సీత వాళ్ళైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటారంట. మరి ఏ విషయంలో ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో ఇక్కడ సీత వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్కళ్ళు కూడా నిఖిల్ క్లాన్ని సెలెక్ట్ చేసుకోలేదురా, మొత్తం అందరూ ఇటే వస్తామంటున్నారా, ఇప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా రా అని చెప్పేసి అంటే నబీల్ అంటాడు, మరి లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు ఎవరు వెళ్తారు ఆ క్లాన్లోకి, ఎవరు వెళ్ళరా, వెళ్ళిన ఇద్దరు కూడా తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది అని మాట్లాడుకుంటారు. ఏంట్రా బాండ్స్ అంటుంది, మరి అంత బాండ్స్ ఇలాంటివి ఏమీ పట్టించుకోలేనప్పుడు రెడ్ ఎగ్ ఎందుకురా సోనియాకి ఇచ్చాడు, నాకు అక్కడ అడగాలనిపించింది అని చెప్పేసి సీత అంటుందన్నమాట. అడిగితే బాగుండేది, అసలు అడిగితే ఓ రేంజ్లో ఉండేది. సీతలేసి బాండ్స్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి తిరగేసింది అనుకో, అదిరిపోయేది అసలు. కానీ అడుగుతుంది, ఏ నామినేషన్స్లోనూ అడుగుతుంది, బట్ అక్కడ అడుగుంటే అదిరిపోయేది. విచిత్రం ఏంటంటే ఎప్పుడు ప్రతి సీజన్లో కెప్టెన్కి నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కెప్టెన్ సేవ్ అవుతాడు, బట్ తను ఇద్దరిని నామినేట్ చేసుకోవచ్చు మిగిలిన అందరిలాగే. కానీ ఈ సీజన్లో ఏంటో చీఫ్కి అసలు నామినేషన్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. వెరైటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంట సోనియా ఏంటి నిఖిల్లోనూ పృథ్వీ అంటే హౌస్ మేట్స్ అందరికీ ఇష్టమేనంట, నేనేం పాపం చేసినా అంటుంది. పాపం అంతా చేసింది ఏమే కదా, ఏం వల్లే కదా మొత్తం హౌస్ అంతా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నది, మొత్తం ప్రతిదీ ఈమెకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటుంది. ఇవ్వకపోతే వాళ్ళని ఈవెన్ మన యష్మిని ఊరుకోబెట్టాడు నిఖిల్. యష్మిని ఊరుకోబెట్టినందుకు ఎంత చేసింది ఆ అమ్మాయి సోనియా. సో ఇది నెక్స్ట్ ఎవరు, యష్మి ప్రేరణకు చెప్తుంది, నీకు ఇలాగా వీళ్ళందరితో ఏదైతే సీత క్లాన్లో ఉన్నారో వాళ్ళందరితో క్లాషెస్ సాల్వ్ చేసుకో అని మంచి సలహా ఇస్తుంది ప్రేరణకి. ప్రేరణ ఏమో యష్మిని నబీల్ అంటాడు, యష్మి అక్కడ వాయిస్ అవుట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ప్రేరణ అంటది, ముందు ఆ ముగ్గురు బాండ్కి ఏదో ఒకటి చెయ్యి అంటది. సో దానివల్ల వీళ్ళకి హౌస్ మేట్స్ అందరి పరిస్థితి ఏంటంటే నిఖిల్ ఛాన్సెస్ మొత్తం అన్నీ ఓన్లీ సోనియాకి ఇచ్చుకుంటున్నాడు. ఒక క్లాన్ ఆధారపడి ఉంది కదా, 2 క్లాన్స్ హౌస్లో, ఒక క్లాన్ మొత్తం ఓన్లీ సోనియాకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా. ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ టాస్క్ గురించి మాట్లాడతా. బిర్యానీ టాస్క్లో ఏమైందో తెలుసా, బిర్యానీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు
వెంటనే యష్మికి చికెన్ అంటే ఇష్టం, అది అందరికీ తెలిసిందే. 100 అన్నది 40 మినిట్స్ టైం ఉంది కదా, నేను 100% ఇస్తాను అన్నది. అంటే నిఖిల్ అంటున్నాడు, అంటే అప్పటికే సోనియా అడిగేసింది అనమాట నేను వెళ్తానని. సో సోనియాకే ఇవ్వాలి కదా, సోనియా అడిగిన తర్వాత సోనియా ఇంకెవ్వరికి ఇవ్వడానికి లేదు అక్కడ ఆప్షన్. సో ఇప్పుడు యష్మి అయితే ఏంటి, పృథ్వీ అయితే ఏంటి, ఎవరైనా లేదు అక్కడ ఛాన్స్. సో యష్మి అడగగానే నువ్వు కాన్ఫిడెంటా, ఆర్ యూ కాన్ఫిడెంట్, 100% కాన్ఫిడెంటా అని అడుగుతున్నాడు. ఆ మాట సోనియాని ఎందుకు అడగలేదు మా నిఖిల్ బాబు? సోనియాని కూడా అడగాలి కదా, సోనియాని అడగడు. యష్మికి ఇవ్వకుండా ఫైనల్గా సోనియాకి. యష్మి ఎంత చెప్తుందో మీరు చూడలేదు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. యష్మి నిఖిల్కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుందో, నేను వెళ్తాను అని చెప్పేసి. పృథ్వీ పట్టుకున్నాడు కదా సోనియాని వాదారుస్తుంది, సోనియాని కాదు యష్మిని పట్టుకుని వాదారుస్తున్నాడు కదా. ఎందుకంటే మన నిఖిల్ గారు వినట్లేదు యష్మి మాట, ఎందుకంటే నేను సోనియాకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను, సో సోనియాకి ఇచ్చుకోవాలి. యష్మి మాట వినట్లేదు కాబట్టి పృథ్వీ పట్టుకుని ఊరుకోబెడుతున్నాడు యష్మిని, అది జరగదు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆ ముక్క కట్ చేశాడు. ఏదైతే నిఖిల్ వినకుండా ఓన్లీ సోనియాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో అది మనకు కనపడనివ్వలేదు. మనకి అంటే నేను లైవ్ ఆడియన్, నాకు కనపడింది, ఎపిసోడ్ ఆడియన్స్ కనపడనివ్వలేదు అనమాట. అలా కట్ చేసేస్తున్నాడు చాలా తెలివిగా. సో అక్కడ నిఖిల్ ఇవ్వలేదు. నేను వెంటనే ఇమ్మీడియట్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాను, ఏంటి నిఖిల్ కనీసం యష్మి మాట్లాడుతుంటే కూడా వినకుండా సోనియాకి ఇచ్చేసుకుని. మాట్లాడుతుందబ్బా, వినాలి కదా యష్మి ఏం చెప్తుందో, వినట్లేదు. సోనియాని పంపేస్తాడంట, ఫిక్స్ అయిపోయాడు, పంపేసుకున్నాడు. సో అది బిర్యానీ టాస్క్లో కూడా అలాగే చేసుకున్నాడు. తను ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనియా, తర్వాత ఎవరైనా. మళ్ళీ వీళ్ళు 3 వర్సెస్ హౌస్ అని చెప్పేసి బయట పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదైంది. నెక్స్ట్ నిఖిల్ నయనిక మాట్లాడుకుంటారు. నయనిక అందులోకి వెళ్ళిపోయింది కదా, నయనిక అందులోకి వెళ్ళిపోయి ఏడుస్తుంది. అంటే నిఖిల్ అన్న నన్ను 1 వీక్ సేవ్ చేశాడు, కానీ నిఖిల్ అన్న దాంట్లోకి నేను వెళ్ళలేను, ఎందుకంటే అక్కడ సోనియా ఉంది కాబట్టి వెళ్ళలేను. అది తన బాధ, నయనిక బాధ అది. సో అప్పుడు నిఖిల్ నయనిక కూర్చొని మాట్లాడుకుంటారు. నేను హ్యామర్ కోసం ఎందుకు పోరాడాను అంటే, నేను ఎక్కడ సోనియాకి ఇచ్చేస్తానా అని వీళ్ళందరూ, విష్ణు వీళ్ళందరూ కలిసి పోరాడారు. అవును మరి నువ్వు ఖచ్చితంగా సోనియాకే ఇస్తావు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. అసలు అంత చేతి నొప్పిలో కూడా నువ్వు అంత కష్టపడి పోరాడాడంటే నిఖిల్ కోసం కాదు, సోనియా కోసం కష్టపడ్డాడు కదా. ఇదే ప్రాబ్లం. తన కోసం తన గేమ్ ఆడుకుంటే బాగానే ఉంది నిఖిల్, తన కోసం కాకుండా ఎక్కడ హ్యామర్ విష్ణు చేతిలోకి వెళ్తే వెళ్ళి ఏ ప్రేరణ చేతిలోనే పెడుతుంది, ఆ ప్రేరణ వచ్చి సోనియా బొమ్మ పగలు కొట్టేస్తుంది. అలా జరగకూడదనే తన క్లాన్ మెంబర్ అయినా మరి నీకు నిజంగా అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే విష్ణుయే కదా, నీ క్లాన్ ఆమె కదా పట్టుకున్నది, ఇవ్వచ్చు కదా. ఏమన్నా అంటే వీళ్ళు అంటున్నారు మేము అందరం కలిసి అందరితోనూ మాట్లాడుతున్నామంట. మరి అంత బాగా మాట్లాడేటప్పుడు ఆ హ్యామర్ టాస్క్ అప్పుడు నిఖిల్ అందరినీ కూర్చోబెట్టి నేను ఇలా మన క్లాన్లో వాళ్ళలో ఒకరిని చీఫ్ చేయాలని చూస్తున్నాను, సో అవతల క్లాన్ వాళ్ళని మాత్రమే అవుట్ చేయాలనుకుంటున్నాను అని ఎందుకు మాట్లాడలేదు వాళ్ళందరితో? నువ్వు సోనియా మాట్లాడేసుకున్నారు, అది వీళ్ళందరికీ అర్థమైపోతుందా? అదే చెప్తుంది నయనిక, నాకు తెలియదు కదా అన్న మీ ప్లాన్స్ అని చెప్పేసి. సో అది నెక్స్ట్ వచ్చేసి టాస్కులు. ఎప్పుడూ లేని విధంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. అదొక్కటే కాదు, మీకు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో విన్ అయితే మీరు విన్ అయినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మీరు లూజ్ అయితే మీలో అంటే ఒకరికంటే ఎక్కువ మంది వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది బయటికి అని చెప్పేసి చెప్పి టాస్క్లు మొదలుపెట్టారు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈ లోపల ఇంకో గొడవ అయింది కదా, యష్మిది మణిది గొడవ అయింది. సో ఇక్కడ యష్మి మరీ మణి ఏదో మగాడు కాదన్నట్టు కాదు, కానీ జస్ట్ ఒక సెటైర్ వేసింది. మణి హట్ అయ్యాడు. హట్ అయ్యి ఇంకోసారి మాట మాట్లాడొద్దని ఆల్రెడీ ఫస్ట్లో విష్ణు అలా చేసినందుకే కదా ఏకంగా నామినేషన్లో కూడా వేస్తాడు విష్ణుని. మణి ఆ విషయం యష్మికి కూడా ఉంటుంది. ఈ వీకెండ్ మళ్ళీ యష్మిని సేమ్ పాయింట్ మీద వేస్తాడు, నువ్వు నన్ను మగాడు కాదనని. అక్కడ ఆ ఉద్దేశంతో యష్మి అనలేదు, జస్ట్ అక్కడ మణి లేడు వీళ్ళ కౌంటింగ్లో, అక్కడ మణి లేడు, సో వీళ్ళ కౌంట్ చేయలేదు. అరే మణి కూడా ఉన్నాడు కదా అంటే ఆయన కౌంట్ చేయక్కర్లేదులే అన్నది. సో వాడిని కౌంట్ చేయక్కర్లేదులే అనేటప్పటికి ఇంకా మణి ఫుల్ అసలు ఇంతకుముందు సేమ్ ఇష్యూలో విష్ణు మీద రేస్ అయ్యాడు. ఇప్పుడు ఎవరన్నారో తనకు తెలియదు అనుకుంటా పర్టికులర్గా. సో అందరి మీద కలిపి వేసుకున్నాడు. దెబ్బకి నిఖిల్ నోరు మూసేసుకున్నాడు. నిఖిలే చెప్పాడు యష్మి ఏదో అన్నది,
ఒరే నిన్నేరా, నిన్ను అసలు మాలో కలపట్లేదు మగాళ్ళలో అనేటప్పటికి విష్ణు వచ్చి ఎలాంటి చాడీలు చెప్పలేదమ్మా అమ్మాయి, వచ్చి క్లియర్గా మేము ఎవరు అనలేదురా అని చాలా బాగా, కావాలంటే తను చెప్పొచ్చు యష్మియా అన్నదని, అలా ఏం చెప్పకుండా ఒరే నేనైతే అసలు అనలేదురా, నిఖిలే నీతో ఏదో చెప్తున్నాడు ఆ ఉద్దేశంతో అయితే ఎవరు అనలేదని యష్మి చెప్పడం నచ్చింది ఇక్కడ. సో ఇది అయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 5 బాల్స్ పెట్టాలి, 10 మినిట్స్ టైము. టవర్లో పోల్ మీద పెట్టి ఆ పోల్ మీద పెట్టుకుని బాల్ టవర్లో వేయాలి. సో ఈ టాస్క్ అస్సలు ఈ టీము సీతా క్లాన్ ఆడింది చూడు, నబీల్ చూడాలి, అస్సలు ఏమైనా గైడెన్స్ ఇచ్చుకున్నాడా లైవ్లో చూస్తుంటే. ఆ గైడెన్స్ నబీల్ గైడెన్స్ వల్లే వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళారు, ప్రాపర్గా నడవమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్లోనే నిఖిల్ చాలా టైం తీసేసుకున్నాడు, ఎందుకంటే చాలా దూరం దగ్గర వరకు వెళ్ళిపోయాక బాల్ పడిపోయింది కదా, అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళది. ఇక్కడ ఏమైందంటే నిఖిల్ ఫాస్ట్గా ఆడాలనుకున్నాడు, ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా వచ్చేటప్పటికి అది పడిపోయింది. వీళ్ళు సీతా క్లాన్ ఏం చేశారంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, సో అలాగా కామ్గా స్లోగా అలా వెళ్ళిపోయి టాస్క్ విన్ అయిపోయారు వాళ్ళు. స్లోగా వెళ్ళడం, ఫస్ట్ నబీల్ స్టార్ట్ చేశాడు, అలా వెళ్ళాడు. ఆ పైనుంచి ఆ వేసే విధానం కానివ్వండి, స్లోగా దగ్గరికి వెళ్ళి స్లోగా దింపడం. ఆ తర్వాత రెండోది ఇక్కడ ఇంకోటి కూడా అయింది. సెకండ్ బాల్ పడింది కదా, ఎవరు సోనియా వేసింది కదా బాల్. సోనియా బాల్ వేసిన తర్వాత ఎప్పుడైతే సోనియా బాల్ వేసిందో ఇంకా సోనియా అనుకుంటుంది అమ్మయ్య నేను ఫాస్ట్గా వేసాను ఇంకా అయిపోయింది, ఇళ్లలో ఎవరయ్యపోయినా అంతే సంగతులు. ఇక్కడ ఇంకొకటి యష్మి ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతూ, మీరు యష్మిని పొగుడుతుందని అనుకోవచ్చు కానీ నేను యష్మిని పొగట్లేదు. యష్మిని చాలామంది రాంగ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ యష్మి మనీని తిట్టడమును మిగిలిన వాటిలో కంపేర్ చేస్తున్నారు కాదు. యష్మి ట్రాన్స్పరెన్సీ ఎంత కరెక్ట్గా ఉందంటే, యష్మిని ఎవరో అడుగుతారు నువ్వు సోనియా పేరు ఎందుకు చెప్పలేదంటే, సోనియా పేరు నేను ఎందుకు చెప్తారా, సోనియా ఆ బాల్ టాస్క్లో బాగా ఆడింది కదా, ఎదురుగా కూడా కాదు షాట్ను కూడా సేమ్ ఇలాగే అన్నది. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక మాట పట్టుకుని ఏం పగబట్టేసి అలా లేదు యష్మి. సో ఇక్కడ ఈ టాస్క్లో సోనియా వచ్చేసి వేసిన తర్వాత అది కిందకి వెళ్ళలేదు కదా, వెళ్ళకపోతే తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, సీత అది పోల్ ఊపు అది కిందకి వెళ్ళేలాగా, అంటే సీత చాలాసేపు ఊపుతుంది వెళ్ళదు, అప్పుడు మనకి ఎవరు నిఖిల్ వచ్చి ఊపాడు అనమాట. మనకి ఎపిసోడ్లో ఆ నిఖిల్ ఊపడం చూపించాడు. దీనికి కూడా అంటే అది లోపలికి వెళ్ళి ఆ లోపలికి వచ్చినప్పుడు ఎర్రా నువ్వు సీతతో ఎందుకు ఫైట్ చేయలేదురా, నేను కనుక నీ ప్లేస్లో ఉంటే సీతతో ఫైట్ చేద్దునరా అంట. అది పోల్తో ఊపుతున్నా కూడా బాల్ కింద పట్టలేదు, దానికి తనేం చేస్తుంది, మీరు వేసేటప్పుడే ప్రాపర్గా వేసుకుని అది కిందకి ప్రెస్ చేసేలాగా మీరు వేసుకుని ఉంటే అది పడును, మీరేమో హడావుడిగా అలా పైన పెట్టేసి పార్కెట్కి వెళ్ళిపోతే ఏం పడుతుంది, అది తప్పు మీ వైపు పెట్టుకుని. అప్పుడు కూడా సీతతో ఫైట్ చేయలేదంట, నువ్వు సంచాలకుతో ఎందుకు ఫైట్ చేయలేదురా అని చెప్పేసి అంటుంది మన సోనియా అక్క. సో అది నెక్స్ట్ వచ్చేసి అసలు ఆ నబీల్ గైడెన్స్ మాత్రం ఇక్కడ అదిరిపోయింది. వరుసగా నబీల్, ఆదిత్య, ప్రేరణ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. విష్ణు 9కి అయితే తెలుసా జస్ట్ 30 సెకండ్స్లో వేసింది, జస్ట్ 30 సెకండ్స్. యష్మి 1 మినిట్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు, ఇంపాసిబుల్. ఇక్కడ యష్మి ఇంకా టెన్షన్ పడిపోయింది, జస్ట్ 1 మినిటే మిగిలింది కదా, ముగ్గురు కలిపి 9 మినిట్స్ తీసుకున్నారు. ఎవరు, సోనియా, మణి అలాగే నిఖిల్, వీళ్ళు ముగ్గురికి 9 మినిట్స్ అయిపోయింది, ఇంక 1 మినిటే మిగిలింది. ఆ 1 మినిట్లో లాస్ట్లో యష్మి ఆడింది. దీన్ని కూడా ఉన్నారు చూడు కొంతమంది పిఆర్లు, యష్మి అంటే ఇక్కడ ఓడిపోయిందంట. యష్మి ఓడిపోయింది కనపడుతుందా, మిగిలిన ముగ్గురు కలిపి 9 నిమిషాలు వాడింది కనపడలేదా వీళ్ళకి? మిగిలిన ముగ్గురు కలిపి 9 నిమిషాలు వాడి యష్మికి 1 మినిట్ ఇచ్చారు. సో ఆ 1 మినిట్లో కూడా 9కి అంత ఫాస్ట్గా వేయడానికి రీజన్ ఏంటంటే మన నబీల్ గారి గైడెన్స్ ఆ రేంజ్లో ఉంది గైడెన్స్. సో ఫాస్ట్గా వెళ్ళిపోయింది, వేసేసింది జస్ట్ 30 సెకండ్స్లో, మామూలుగా వేయలేదు. దట్టు తను డ్యాన్సర్ కదా, ఆ ప్రాపర్టీస్ ప్రాపర్గా హోల్డ్ చేయడము ఇవన్నీ తనకు అలవాటు ఉంటాయి, సో వేసేసింది ఫాస్ట్గా. నెక్స్ట్ సో ఒక వైల్డ్ కార్డ్ని పీకేశారు. ఆ పీకేసేటప్పుడు సీత, ఆదిత్య గారు కొంచెం దూరంలో ఉంటే పట్టుకోకపోతే ఆ చెయ్యి పట్టుకోమనడానికి అన్న అని పిలిచి పట్టించుకుంది చూడు, ఆ గ్రూప్ అంతా కలిసి ఆ యూనిటీతో ఆడడం బాగా నచ్చింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నబీల్ మణిని, ఒరే ఎలా ఉందిరా ఓటమి, ఎలా ఉందంటావు. ఇది మేబీ వాళ్ళు లాస్ట్ వీక్ బాగా క్లోజ్ అయినట్టున్నారు మణిను అలాగే నబీలు. ఎందుకంటే మామూలుగా మణి అవతల ఏమన్నా తీసుకోడు, ఇమీడియట్ ఉంటుంది రియాక్షన్ మనీది, కానీ నబీల్ మీద రియాక్ట్ అవ్వలేదు, నవ్వుతూనే తీసుకున్నాడు. మేబీ ఎందుకంటే వాళ్ళ మధ్య క్లోజ్నెస్ ఉందేమో, కానీ నబీల్ అలా మాట్లాడుతుంటే కొంచెం ఎక్కువ మాట్లాడేమోటేమో నబీల్ అని నాకు అనిపించింది. సో అలా అనిపించింది, ఎందుకంటే మనీ కూడా కావాలని వెళ్ళలేదు కదా అవతల టీంలోకి, తప్పదని వెళ్ళాడు. సో ఇక్కడ నబీల్ అలా అంటే కొంచెం ఎక్కువే మాట్లాడాడు అనిపించింది. బట్ వాళ్ళ మధ్యన క్లోజ్నెస్, వాళ్ళ అండర్స్టాండింగ్, మనీ కనుక నిజంగా హట్ అయితే నామినేషన్లో వేస్తాడు. బట్ ఇక్కడ మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదంటే వాళ్ళ మధ్య బాండ్ ఉందనే అనుకోవాలి.
లేదు అనుకుంటే నామినేషన్లో తెలియాలి అది. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్. మణిని పీకేసినప్పుడు ఇక్కడ మణిని పీకేసేటప్పుడు లోపల డిస్కషన్ జరుగుతుంటే సోనియా మణి పేరు చెప్తే మణి అంటాడు, నువ్వు ఏ టాస్క్లో నాకంటే బాగా ఆడేవు అని అడుగుతాడు. అసలు ఎవరిని ఇమ్మీడియట్ రియాక్షన్ అబ్బా మణిది. తను కూడా ఏంటో ట్రాన్స్పరెంట్గానే ఉంటాడు, కానీ ఎందుకో పాప హౌస్ మేట్స్ నామినేషన్స్లో దొరికేస్తాడు ఏదైనా ఇమీడియట్. కానీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. అసలు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం వైల్డ్ కార్డ్స్ రానివ్వకూడదు బిగ్ బాస్, అస్సలు రానివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదు. అందుకే బిగ్ బాస్ నేను ఏంటది గివ్ అప్ ఇచ్చింది టాస్క్లో అంటాడు. వైల్డ్ కార్డ్స్ రాకుండా ఎంతవరకు ఆపగలరు బిగ్ బాస్కి తెలుసు. బిగ్ బాస్ ఎలాగో హౌస్లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపడు. 6 అయితే ఫిక్స్ అబ్బా. ఈ 7, 8, 6 ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 7, 8 ఒకవేళ ఎక్స్ట్రా పంపాలనుకుంటే వాళ్ళని ఇప్పుడైతే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని రీఎంట్రీ చేయించే ఛాన్స్ ఉంది. సో అది చేస్తాడు. అంతేగాని ఇప్పుడు నీకు 12 మందిని ఇచ్చి నువ్వు 12 మందిని టాస్కుల్లో వదలగొట్టేస్తావని కాదు. ఖచ్చితంగా నువ్వు అంతమందిని వదలగొట్టవు. తిప్పి కొడితే 4, 5 వదలగొడతావు. సో మిగిలిన వాళ్ళందరూ హౌస్లోకి వస్తారు. అది అర్థం చేసుకోకుండా మణి తెగ ఫీల్ అయిపోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి రాకూడదంట. ఏంటంటే మేబీ మనీ ఎలా ఆలోచిస్తుండొచ్చు అంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఏమంత గొప్పగా ఏం లేరు, సో నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏమైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఏమన్నా అనుకుంటున్నాడేమో. సో అనవసరంగా వైల్డ్ కార్డ్స్లో ఎవరైనా మంచి వాళ్ళు వస్తే ఆ ఛాన్స్ ఎగిరిపోతుందని. మంచి వాళ్ళని దింపితే బాగుండు బిగ్ బాస్. అసలు మంచి వాళ్ళని దింపితే కప్పు కూడా ఎత్తుపోవాలా వచ్చిన వాళ్ళు. వెయిటింగ్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా పేర్లు, ఆ పేర్లు చెప్పిన వాళ్ళు అందరూ దిగుతున్నారు. సో నెక్స్ట్ నిఖిల్ వీళ్ళు సోఫాలో లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, యష్మి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏంటి యష్మిన్ అంట మేము అందరం నామినేషన్స్లో ఉన్నాము, సో నువ్వు నామినేషన్లో లేవు కాబట్టి నేను తీసేద్దాం అనుకున్నాను అని అంటున్నాడు. సుత్తి ఆ టైంలో తనకు ఆలోచన రాలేదు. నిజంగా ఆలోచన వచ్చుంటే తీసేసేవాడు. ఇవన్నీ కూడా అంతకుముందు లోపల కూర్చుని ఈ సోనియా బ్రెయిన్ వాష్ చేస్తా కూర్చున్నది కదా నిఖిల్ని. యష్మి ఏం ఆడుతుంది, ఏమన్నా పెద్ద తన తోపా, తను ఎందుకు తీయలేదు, నేను హింట్ ఇచ్చినా తీయలేదు, ఇవన్నీ అన్నది కదా. సో ఇక్కడ ఏదో చెప్తున్నాడు బిల్డప్ ఇవ్వడానికి, నేను ఈ వంకతో తీసేయాలని. అది ఆ తర్వాత వచ్చిన ఐడియా. ఈ వాషింగ్ బ్రెయిన్ వాష్లు ఆ క్లాసు పీకడాలు అవన్నీ అయిన తర్వాత వచ్చినట్టుంది నిఖిల్కి. ఓహో నేను ఈ ఐడియాతో పీకేయచ్చు కదా అని. అంటే నెక్స్ట్ టైం ఈ ఐడియాతో పీకేస్తాడు యష్మిని. నెక్స్ట్ టాస్క్లో వీళ్ళు ఓడిపోయారు అనుకో, పీకేమన్నారు అనుకో, యష్మిని ఈ వంకతో పీకేస్తాడు అనమాట. అది మన నిఖిల్ గారి గేమ్ నాకైతే ఇంత బాగా అర్థమైంది. ఏదో పెద్ద అప్పుడే ఉన్నదంట ఐడియా, నామినేషన్స్లో లేదు కాబట్టి పీకేద్దాం అనుకున్నానంట. ఏం అనుకోలేదు. అప్పుడు నిజంగా ఐడియా వచ్చుంటే అలాగే పీకేద్దాడు. నిఖిల్ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. దొరుకుతాడు. బ్యాక్ ఫుట్ మీద ఆడుతున్నాడు, ఫుల్ బ్యాక్ ఫుట్. మరి మామూలు బ్యాక్ ఫుట్ కాదు, ఎక్కడో ఉండి ఆడుతున్నాడు. అది యష్మిలాగా మణిలాగా ఫ్రంట్ ఫుట్ మీద ఉండి ఆడలేదు. హౌస్లో ఫ్రంట్ ఫుట్ మీద ఉండి గేమ్ ఎవరైనా ఆడుతున్నారంటే యష్మి, మణి, నబీల్, సీత, వీళ్ళ నలుగురు ఫ్రంట్ ఫుట్ మీద ఉండి గేమ్ ఆడుతున్నారు. అది గేమర్ లక్షణం. తెలివిగా గేమ్ అంటే ధైర్యంగా గేమ్ ఆడుతున్నారు వీళ్ళ నలుగురు. మన ఎవరు నిఖిల్ బ్యాక్ ఫుట్ అంటే 1, 2, 3, 4 అది ఎక్కడో ఉన్నాడు. అంటే మనం ఇళ్ళ తొంగు చూసినా కూడా ఎంత బ్యాక్ ఫుట్లో ఉన్నాడో తెలియదు. అంటే అన్ని మాస్కులు వేసుకుని ఉన్నాడు అనమాట నిఖిల్ గారు. సో అది ఈరోజు ఎపిసోడ్లు. నెక్స్ట్ ఇంకొకటి లైవ్లో టాస్క్ జరుగుతుందన్నమాట అన్నాను కదా, అదేంటంటే పట్టుకునే ఉండు పగిలిపోతుంది. వీళ్ళ ముందు బాల్ ఉంటుంది, ఇలాగ ఒకటి పట్టుకుని మేకుంటుంది దీనికి, అది పట్టుకుని ఇలా పట్టుకోవాలి. అక్కడ బాల్ కాదు బెలూన్ పెట్టి ఉంటుంది. ఇది వీళ్ళు వదిలేరు అనుకో, బెలూన్కి తగిలి బెలూన్ పగిలిపోతుంది. సో ఇది వీళ్ళు ఎంతసేపు పట్టుకుని ఉంటారు అన్నది టాస్క్. ఎవరు బెలూన్ ఫస్ట్ పగిలిపోతే వాళ్ళు ఓడిపోతారు. సో ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఈ టాస్క్లో వీళ్ళు విన్ అవుతారు. ఎవరు శక్తి క్లాన్లో ఇది నబీల్ అలాగే పృథ్వీ వీళ్ళిద్దరూ ఆడతారు. పృథ్వీ విన్ అవుతాడనమాట. సో అది ఇప్పుడు లైవ్లో జరుగుతున్న టాస్క్. ఇంకా విన్ అవ్వడాలు అవి జరగలేదు, నేను జస్ట్ మీకు అందులో కలిపి చెప్తున్నా. సో అది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.